రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఐడియాథాన్ కార్యక్రమానికి దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. పట్టణ గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ జనరేషన్ పెంచేందుకు అవసరమైన ఐడియాలను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు అధికారులు. ఆగస్టు 16 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పటి వరకు 1100 దరఖాస్తులు రాగా స్క్రూటినీ చేసి 700 అప్లికేషన్లను ఫైనల్ చేశారు. వచ్చే నెలలో ఐడియాలు ఇచ్చిన వారిలో ఉత్తమమైన వారిని ఎంపిక చేసి ₹1,00,000 బహుమతి ఇవ్వనుంది ఫైనాన్స్ కమిషన్. ఇప్పుడు సుధీర్ రెడ్డి సార్ చెప్పిన ప్రకారంగా తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ తరఫు నుంచి మనం ఐడియాథాన్ అనేది కొత్త ప్రయోగం మేము చేస్తున్నాం. ఐడియాథాన్ ప్రోగ్రామ్ చేయడానికి ఒకటే మా ఉద్దేశం, ప్రజల నుంచి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళకి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్లో ఫ్రీగా వచ్చి వారి ఐడియాస్ చెప్పడానికి ఒక అవకాశం. తర్వాత దీంతో పాటు ఫీల్డ్ ఇంటరాక్షన్స్కి పోయి ఇంకా ఇది కొత్త అంశం, ప్రజల నుంచి డైరెక్ట్లీ ఫీడ్బ్యాక్, ఐడియాస్, వర్కింగ్ మోడల్స్ అనేది ఇన్వైట్ చేస్తూ ఈ ప్రోగ్రాం ఒకటి ఇక్కడే నిర్వహిస్తున్నాము. సో ఈ ఒక పండుగ వాతావరణంలో మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మీరందరూ సహకరిస్తున్నారు. మన మీడియా మిత్రులందరికీ మా తరఫు నుంచి, ఫైనాన్స్ కమిషన్ తరఫు నుంచి, చైర్మన్ గారు, మెంబర్స్ తరఫు నుంచి చాలా థ్యాంక్స్. సో ఈ ఎంటైర్ మంత్ అండి, అక్టోబర్ 2 వరకు ఈ కార్యాచరణ మనం ముందుకి తీసుకుపోతున్నాము. సో ఎక్కడ మంచి కాన్సెప్ట్ వస్తున్నాయి, మన ఉన్న ఎక్స్పర్ట్ టీమ్స్తో, మన ఉన్న రీసెర్చ్ బాడీస్తో దానికి వర్కింగ్ మోడల్లో కన్వర్ట్ చేయడానికి మా కార్యాచరణ నడుస్తున్నాయి. అనదర్ 2 to 3 rounds విల్ బి కండక్టెడ్. ఎందుకంటే చాలా మనకి దాదాపు 1000 పైన గూగుల్ డాక్యుమెంట్స్ వచ్చినాయి. సో 1000 పైన ఐడియాస్ వచ్చినాయి అన్నమాట. కానీ కొంత ఐడియాస్ ప్రాక్టికల్ లేవు. సో నిజంగా ప్రాక్టికల్ ఉన్నటువంటి, ఎక్కడ కొంచెం పొటెన్షియల్ ఉన్నటువంటి ఐడియాస్కి మేము ఒక 3-4 రౌండ్స్లో ఇన్వైట్ చేస్తూ ఈ ప్రాసెస్ అంతా సెప్టెంబర్ ఎండ్ వరకు చేస్తాము. తర్వాత ఒక గ్రాండ్ ఫినాలే లాంటి ఒక 1 కానీ 2 అక్టోబర్ ఇంకా మనం డేట్స్ డిసైడ్ చేస్తున్నాం. సో మీ అందరికీ మనము ఇన్వైట్ చేసుకుంటూ అది మంచిగా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తాము. తర్వాత వచ్చిన ఐడియాస్కి కూడా ఆ రోజు ప్రెజెంటేషన్ లైవ్గా మీరు చూడొచ్చు.